వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించు. మంచిదండి, మనందరం అలాగే నిలబడి ప్రభుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గనపరుద్దాం. దేవుడు చేసిన మేలులు తలంచుకొనుచు దేవుడు చేసిన మేలులు తలంచుకొనుచు ప్రభుని ఆరాధిద్దాం, ప్రభును స్తుతిద్దాం. ప్రియులారా, మనము సజీవులుగా ఉన్నాము అని అంటే దేవుని కృప. మరకంటే ఐశ్వర్యవంతులు గొప్పవారు ఒకసారి ఎవరైనా బంధువులుగా హాస్పిటల్లో ఉంటే వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంది, ఎన్నో రోగాలు, డాక్టర్కి కూడా అంతుపట్టని రోగాలు మనుషులకు వస్తూ ఉంటూ ఉన్నాయి. వయసుతో నియమం లేదు కనుక భయంకరమైన పరిస్థితులలో ఉంటూ ఉన్నాం. అటువంటి రోజుల్లో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, ఆయన కాపుదల మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు కాపాడు ఉండకపోతే పట్టణమును కాపాడు వారు ఎంతమంది మేలుకుని ఉండినా వ్యర్థమే అని అంటూ ఉన్నాడు. అంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వ్యర్థమే. దేవుడు కాపాడాడు, దేవుడు కాపాడకపోతే మనం తీసుకున్న జాగ్రత్తలన్నీ వ్యర్థమే. కాబట్టి దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. ఆయన చూపుతున్న ఉపకారాన్ని బట్టి ప్రభుని స్తుతించవలసిన బద్ధులమై ఉన్నాం. అప్పుడే 2026 సంవత్సరంలో అప్పుడే 2 నెలలు గతించిపోతూ ఉన్నాయి కనుక మన మీద నుండి రోజులన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవుడు ఇంతకాలం కాపాడుతూ రక్షిస్తుంటున్న ప్రభుని మనం ఆరాధిద్దాం, ప్రభును స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా. చిన్ననాటి చెలికాడవు ముద్దుగా పెంచినావు, చిన్ననాటి చెలికాడవు ముద్దుగా పెంచిన నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా. గర్భమున రూపింపక మునిపే నన్నెరిగితివే, నా కన్న తల్లి నన్ను కనుక ప్రతిష్ఠించితివే. గర్భమున రూపింపక మునుపే నన్నెరిగితివే, నా కన్న తల్లి నన్ను కనకం ప్రతిష్ఠించితివే. ఏనాడో ఎరిగావు ముందుగానే పిలిచావు, ఏనాడో ఎరిగావు ముందుగానే పిలిచినావు. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా. నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా. అబ్బా తండ్రి 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 పాట పాడేదా, యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా. అబ్బా తండ్రి పాట పాడేదా, యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా. దూరముగా నేనున్నప్పుడు వెంటాడితివే, నేను నిన్ను మరచిపోయినప్పుడు కుమిలిపోతివే. దూరముగా నేనున్నప్పుడు వెంటాడితివే, నేను నిన్ను మరచిపో
పోతివే కన్నీరు కాచావు నాకై విలపించావు కన్నీరు కాచావు నాకై విలపించావు నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా అబ్బా తండ్రి పాట పాడేదా యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా అబ్బా తండ్రి పాట పాడేదా యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా చిన్ననాటి చెలికాడవు ముద్దుగా పెంచినావు చిన్ననాటి చెలికాడవు ముద్దుగా పెంచినావు నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా అబ్బా తండ్రి 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 పాట పాడేదా యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా అబ్బా తండ్రి పాట పాడేదా యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా నీ సన్నిధిలో నేనున్నప్పుడు ఆదరించితివే నీ ఆత్మకై నేను వేడినప్పుడు కుమరించితివే నీ సన్నిధిలో నేనున్నప్పుడు ఆదరించితివే నీ ఆత్మకై నేను వేడినప్పుడు కుమ్మరించితివే నా దాహము తీర్చావు ఊటలతో నింపావు నా దాహము తీర్చావు ఊటలతో నింపావు నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా అబ్బా తండ్రి యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా అబ్బా తండ్రి పాట పాడేదా యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా చిన్ననాటి చెలికాడవు ముద్దుగా పెంచినావు చిన్ననాటి చెలికాడవు ముద్దుగా పెంచినావు నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా నీవు తప్ప నాకు ఎవరు తండ్రి లేరయా నీవు తప్ప నాకు ఎవరు తండ్రి యేసయ్యా అబ్బా తండ్రి 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 పాట పాడేదా యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా అబ్బా తండ్రి పాట పాడేదా యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి
అబ్బా తండ్రి అబ్బా తండ్రి అబ్బా తండ్రి పాట పాడేదా యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా అబ్బా తండ్రి పాట పాడేదా యేసయ్య యేసయ్యని నాట్యమాడేదా. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొక వారం మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించి పాడి గణపరిచే భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు. ఇంకెక్కువగా ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందండి. ఈ ఆరాధన మీరు అంగీకరించమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారే, సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి నెలకొకసారి మనకు వాక్యాన్ని చెప్పడానికి ఉండమట్ల విజయశేఖర్ గారు వారు వస్తూ ఉన్నారు. వారు పోయిన వారంలో రావాలి, వారు వేరే చోటుకి వెళ్ళటాన్ని బట్టి రాలేకపోయారు. సరే, రోజు నేనే చెప్తున్నాను కదండి, వాళ్ళు రోజు నేను చెప్తూ వల్ల కొంచెం స్వరం మారితే బాగుంటుంది అని రండి అన్నప్పుడు ఈరోజు వారు వచ్చారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారికి సమయాన్ని ఇస్తున్నాను. వారు దేవుని వాక్యాన్ని చెప్తారు. ప్రియులారా, ప్రభుని స్తుతించి ఆయన నామాన్ని కనపరిచి వారు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటుండగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులారా, మనది సియోను సంఘం. సియోను పాట ఒకటైనా పాడాలి. పాడారు, కాదంటలేదు. కాబట్టి మనము ఒక చరణం పాడి దేవుని స్తుతిద్దాం. మనందరికి వచ్చిన పాటే, ఏకస్వరముతో ఏక భావంతో ప్రభుని స్తుతిద్దాం. ఎప్పుడైనా మందిరంలో పాడవలసి వస్తే అందరూ పాడగలిగినట్టుగా ఉన్న పాటలు వెతుక్కోవాలి. మీరు ఒక్కరే పాడేలాగా ఉండకూడదు, అందరూ పాడాలి, అందరూ కలపాలి. అప్పుడు ఆ సంతోషం వేరే, ఆ ఘనం వేరే, ఆ ఆనందం వేరే, అది దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి అటుగా ఉండే పాటలు వెతుక్కోవాలని మనం చేస్తున్నాను. అందరికి వచ్చిన పాట పాత పాటే, కలిసి పాడదాం. సాగిల పాడి మొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మొక్కెదము మోసే కంటే, అందరూ పాడాలి, స్వరమెత్తాలి. అన్ని మోసముల నుండి విడిపించు మోసే కంటే శ్రేష్ఠుడు, అన్ని మోసముల నుండి విడిపించు వేషధారులను దేశించు ఆశతో మొక్కెదము. ఆవేశధారులను దేశించు ఆశతో మొక్కెదము. సాగిల పాడి మొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని. సాగిల పాడి మొక్కెదము. ఆహారను కంటే శ్రేష్ఠుడు, మన ఆరాధనకు పాత్రుండు. ఆహారను కంటే శ్రేష్ఠుడు, మన ఆరాధనకు పాత్రుండు. ఆలయము మీ యాజకుడు, అందరము మొక్కెదము. ఆయన ప్రధాన యాజకుడు, అందరము మొక్కెదము. సాగిల పాడి మొక్కెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని.
ఆ సాగిలపా చివరి శరణం. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికి తానే ప్రభువు. హల్లెలూయాకు పాత్రుండు అనుదినము మోకెదము. హల్లెలూయాకు పాత్రుండు అనుదినము మోకెదము. సాగిల పాడి మోకెదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మోకెదము. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందాం. ప్రియులు ఉన్న మాటలు జయశేఖర్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. 11 గంటల వరకు వారు వాక్యం చెప్తుండగా మనం విందాం. దాన్ని 11 వరకు 11 మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడినటువంటి వాక్యం కొరకు, ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన దేవ మీకు వందనములు. నాయన ఈ దినాన్న మార్కు సువార్త 9వ అధ్యాయము 23, 24 వచనముల ద్వారా మాతో మాట్లాడిన దేవ మీకు వందనములు. దాని ఎందున్న అర్ధ తాత్పర్యములు మాకు తెలియజెప్పండి. ఎందుచేతనగా వాక్యమై ఉన్న దేవ, ఆ వాక్యం ఉన్నందున్న అర్ధ తాత్పర్యములు మీరు మాత్రమే మాకు బోధించగలరని మీ పాదముల చెంతకు చేరి అడుగుచూ ఉన్నాం. నాయన, వినుచూ ఉన్నటువంటి బిడ్డల యొక్క మనోనేత్రములు తెరిపించండి. నాయన, మీ భాష వారి భాష ఒకేలాగా ఉండులాగున మెండైన కృపను బిడ్డలపై కుమ్మరించండి. దీనదాసుడనైన నన్ను మీ రెక్కల చాటున భద్రపరచండి. నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఇక్కడ ఇవ్వబడినటువంటి వచనములో మనకు ఏమి కనిపిస్తూ ఉందని అంటే, నమ్ముట నీ వలనైతే. వీ హ్యావ్ టు బిలీవ్. మనము ప్రతిదీ కూడా నమ్మాలి. ఎవరిని నమ్మాలి? నమ్ముట నీ వలన అయితే సమస్తమును సాధ్యమే అన్నాడు. వెంటనే మరి ఆ తండ్రి ఏమన్నాడు అని అంటే, నేను నమ్ముచున్నాను, నీ సహాయం నాకు చేయమని అడిగాడు. కనుక ప్రియ క్రైస్తవ జనాంగమా, మనము నమ్మాలి. ఎవరిని నమ్మాలి?
ఎవరిని నమ్మాలి? 118వ సంకీర్తన 118వ సంకీర్తన 8వ చరణాన్ని మనము చూస్తే 118:8 మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరు నమ్మమంటున్నారండి? మనుష్యులను నమ్ముట కంటే, మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇది పరిశుద్ధ గ్రంథానికి మధ్యవచనం. ఇది పరిశుద్ధ గ్రంథానికి మధ్యవచనం. అది మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దెన్ వాట్ విల్ బి హ్యాపెన్? ఏమి జరుగుతుంది? రండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. మనం ఎవరిని నమ్ముకోవాలి? దేవుణ్ణి మాత్రమే నమ్ముకో. హెబ్రీ అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చూస్తే, హెబ్రీ 13:5 చదవండి అమ్మా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కనుక మనం ఎవరిని నమ్మాలి? నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతి వానికి సాధ్యము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బిలీవ్. మనం మొట్టమొదటిగా ఎవరిని నమ్మాలి? మనము నమ్మాలి. అక్కడ చూస్తే ఒక మూర్ఛ రోగి, ఒక కుర్రాడు పుట్టినప్పటి నుంచి మూర్ఛతో బాధపడుతూ ఉన్నాడు. అతనిని మరి క్రీస్తు యేసు ప్రభుల వారికి దగ్గరకు తీసుకొని వస్తే, ఈ జబ్బు తగ్గుతుందని నీవు అనుకుంటున్నావా అని అడిగినప్పుడు, నీవు నమ్ముతున్నావా ఈ జబ్బు తగ్గుతుందని అడిగినప్పుడు, నమ్ముట నీ వలన అయితే అనేటువంటి మాట మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట మనకు కనిపించింది. కనుక ఎవరిని నమ్మాలి అనేటువంటిది వాక్యమే. నరులను నమ్ముకొనుట కంటే, ఎవరినండి? నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనము ఆయనను నమ్ముకోవాలి, మనుషులను నమ్మవలసిన పని లేదు. ఎందుచేతనంటే వాళ్ళకి ఇష్టమైతే మీద ఎక్కించి ఉంటారు, లేకుంటే వదిలేస్తారు. కానీ మరి హెబ్రీ 13:5 ఏమని చెప్తున్నారు? నిన్నెన్నడు విడువను ఎడబాయను. అలాగే మరి యెహోషువ గారికి కూడా మరి దేవుడు ఒక ఎష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారు. 1వ అధ్యాయము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము మరి ఆ మాట చూద్దాం. 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నీయును ఏ మనుషుడు నిన్ను ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నేను ఎవరికి తోడై ఉన్నానో, మోషేకి ఎంతకాలం ఆయన తోడై ఉన్నారు? 120 సంవత్సరాలు ఆయనకు తోడై ఉన్నారు. 120 సంవత్సరాలు ఆయనకు తోడుగా ఉన్నారు గనక మరి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలీలను కనాను దేశానికి రప్పించగలిగారు. 40 సంవత్సరాలు, ఒకటి కాదు, 2 కాదు, 40 సంవత్సరాలు దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆ యొక్క సైన్యాన్ని నడిపించినారు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ we must believe. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ బిలీవ్ విచ్ ఈజ్ అవర్ గాడ్. మన దేవుణ్ణి మనము నమ్మవలసిన వారమై ఉన్నాము. అపనమ్మకముతో మనం ఇప్పుడు ఏది చేయలేము.
అపనమ్మకంతో మనం ఎప్పుడు ఏది చేయలేము కనుక ఇక్కడ కొన్ని మాటలు మనము చూద్దాం. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి గాడ్ బ్లెస్ వెర్స్ అది పర్లేదు చెప్పు ట్రై సరే చూస్తాం. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. మరి ఆదికాండం 15:6 అప్పుడు మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు కనుక ఇక్కడ చూడండి. యాకోబు పత్రిక 5:16 యాకోబు పత్రిక 5:16 ఏమని సెలవిస్తూ ఉన్నారు అని అంటే, నీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండెను. అంతకుముందు చూడండి 15వ వచనం కూడా, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును. మనకు విశ్వాసం ఉండాలి. మనకు విశ్వాసము లేక, విశ్వాసం అంటే నమ్మకం అంటే విశ్వాసం. ఆ విశ్వాసం అనేది ఓ అల్ప విశ్వాసి అన్నారు. ఎవరిని? ఓ అల్ప విశ్వాసి పేతురు గారిని. నేను కూడా నడిచి వస్తాను అన్నప్పుడు రా అన్నారు. ఆయన మరి దోన దిగి నీటి మీద అడుగు వేసి 2 అడుగులు వేసేప్పటికీ ఆయనలో ఏమొచ్చింది? అల్ప విశ్వాసం వచ్చింది. అందుచేత ఓ అల్ప విశ్వాసి అని పిలిచినారు. మనకు విశ్వాసము లేకుండా వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్. మనకు విశ్వాసం అనేది కావాలి. 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును. మొట్టమొదటిగా మనకి ఉండాలి ఆ యొక్క విశ్వాసము. విశ్వాస సహితమైనటువంటి ఆ యొక్క ప్రార్థన, విశ్వాస సహితమైనటువంటి ఆ ప్రార్థన ఏం చేస్తుంది? రోగిని స్వస్థపరుస్తుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎక్కడ ఉంది? నిర్గమకాండం 15:26 వచనం. కనుక ఇక్కడ చూడండి కొన్ని వాక్యాలు మనము ఈ నమ్మకం గురించి కొన్ని వాక్యాలు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 8 పక్కన ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం మనము చూస్తే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీతి నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఎవరంటే నమ్మదగిన వారు? మనుష్యులు కారు. మనుష్యులు నమ్మదగిన వారు కారు. ఒక్క యెహోవా దేవుల వారు మాత్రమే నమ్మదగిన వారు. అందుచేతనే నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటూ ఉన్నారు కీర్తనాకారుడు. మరి ఒక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఉన్నటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. He is believable, which is our Christ.
హీఈస్ బిలీవబుల్. ఆయన నమ్మదగినవాడు. మనం ఎవరిని నమ్ముకోవాలి అని అంటే మరి రాజులను నమ్మవలసిన పని లేదు, మనుషులను నమ్మవలసిన పని లేదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, ఇది కూడా 9వ వచనమే. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడలా, మన పాపములను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. పొరపాటును కూడా మనము ఒప్పుకో. చేసేవన్నీ తప్పులే, కానీ ఏ ఒక్కదాన్ని మనము ఒప్పుకోము. ఆ చేసిన ఒక్క పొరపాటు దావీదు గారు ఒప్పుకున్నారు. అవును నేను పాపము చేసి తిని దావీదు గారు కప్పుకోలేదు, ఒప్పుకున్నారు. అందుచేత ఆయన ఎంతగా విస్తరించబడ్డారు. ఆయన నామము ఎన్నిసార్లు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినవి చెప్పాలంటే 1118 సార్లు. 1118 సార్లు దావీదు గారి పేరు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినవి. కనుక ఇక్కడ చూడండి, మరి మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల, 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం ఎప్పుడైతే మనము బహిరంగంగా ఏమి ఒప్పుకోకర్లా, బహిరంగంగా ఒప్పుకుంటే ప్రక్కన వాళ్ళు నిన్ను గేలి చేస్తారు. దానివల్ల మనకు ఉపయోగం లేదు. మనం ఎవరిని చెప్పాలి అని అంటే యెహోవా దేవుల వారికి, మన కన్న తండ్రి అయినటువంటి యెహోవా దేవుల వారికి మనము విన్నవించుకోవాలి. దెన్ వాట్ విల్ బి హ్యాపెన్? ఏమి జరుగుతుంది? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 10వ వచనం చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము ఇందులో ఉండదు. ఆయన వాక్యము ఉండాలి అని అంటే మనము సజీవులుగా, మనము అబద్ధికులుగా కాకుండా సత్యము వచించేవారిగా మనము ఉండాలి అని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నవి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనము చూస్తే, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. మీరు సణుగు కొనకుడి, 13 కదా, రైట్. సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మన దేవుడు ఎవరు అనంటే నమ్మదగినవాడు. నమ్మించి నట్టేట్లో ముంచేవాడు కాదు. హీ విల్ అప్లిఫ్ట్ అవర్ సిన్స్. మన పాపముల నుండి ఆయన మనల్ని
పైకి లేవనెత్తగలిగే శక్తి ఒక దేవునికి మాత్రమే ఉన్నది. కనుక నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, తెస్సలోనికి రాసిన అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము ఆ యొక్క 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఎన్నిసార్లు చెప్పబడుతూ ఉన్నది ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు అనేటువంటిది. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ 10:23 చదువు తల్లి. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాము. 10:23 కదా చదివింది ఏమా? రైట్. ఇది we have to believe. He is believable God. We are having believable God. మనము నమ్ముకోదగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఇప్పటి వరకు నమ్మకం చూసాము, నీతి కూడా కొన్ని వాక్యాలు చూద్దాం. దిస్ ఇస్ రైటియస్నెస్. ఇప్పుడే చెప్పాను కదా, రిఫరెన్స్ చెప్పు. 16 ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనం. ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరతను? అబ్రహాము గారు ఏమి చేస్తూ ఉన్నారంటే యెహోవాని నమ్ముకున్నారు గనుక అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడినది. 106వ సంకీర్తన 31వ చరణం. 106వ సంకీర్తన 31వ చరణం. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం మనము చూస్తే ఈ నీతి అనేటువంటిది ఎంత గొప్పది అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీయుల్ని గెలవలేక మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఎవరిని ఆశ్రయించాడంటే ప్రవక్త అయిన బిలామును ఆశ్రయించి అప్పుడు నీవు ఆ ఇజ్రాయేలీయుల్ని శపించు అని తీసుకొని వస్తాడు. ఆయన శపిస్తున్నాడు, కానీ ఆ శాప వచనాలన్నీ ఎలా మారుతున్నాయి? ఆశీర్వచనాలుగా మారుతూ ఉన్నాయి. అప్పుడు బిలాము బోధ అని ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. వాట్ ఈజ్ బిలాము బోధ? బిలాము ఏం చెప్పాడని అంటే, ఒరే అబ్బాయి, వాళ్ళని జయించడం నీ వల్ల కాదు, నీవు ఇజ్రాయేల్ని జయించడం నీ వల్ల కాదు, కానీ మీ స్త్రీలు, మోయాబు స్త్రీలు అందగత్తెలు గనుక వారిని వారి మీదకి ఉసిగొలుపు, వారిని ఇజ్రాయేలు జనాంగం మీదకి ఉసిగొలుపు. అప్పుడు ఏమైపోతారు? వారు నిర్వీర్యమైపోతారు. ఆ విధంగా మరి జరిగినప్పుడు ఏమి జరిగిందంటే, ఫినెహాస్ అనేటువంటి ఆయన యాజకుడు. ఫినెహాస్ అనేటువంటి ఆయన
ఏమి చేశాడంటే, ఒక మోయాబు స్త్రీ, ఒక ఇజ్రాయేలుడు, వీళ్ళిద్దరూ కూడా వారెదురుగుండానే గుడారంలోనికి వెళుతూ ఉన్నారు. గుడారంలోనికి వెళ్ళిపోయారు. గుడారంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఫినెహాస్ ఏం చేశారంటే, ఒక ఈటను తీసుకొని వెళ్ళి వాళ్ళ పైనుంచి క్రిందకి కూర్చున్నటువంటిది మగాడు వీపులో నుంచి, ఆడదాని వీపులో నుంచి క్రిందకి భూమిలో దిగబడిపోయింది. అంత బలంగా మరి నాటబడింది. అప్పుడు అంతవరకు 23,000 మంది, ఎంతండి, 23,000 మంది ఒక్క దినాన్న చనిపోయినారు. ఎప్పుడైతే ఇది ఫినెహాసు అడ్డకట్ట వేశాడో అప్పుడు ఆ తెగులు ఆగిపోయినది. అది 30వ వచనం కూడా చూడండి, మీకు తెలుస్తుంది. 29వ వచనం, వారు తమ క్రియల చేతను ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. ఒక్కరోజు వీళ్ళ యొక్క అవిధేయత, ఇజ్రాయేలీయుల యొక్క అవిధేయత, నిజానికి ఐగుప్తు దేశం నుండి కనాను దేశం రావడానికి ఎన్ని రోజుల ప్రయాణం? 11 రోజుల ప్రయాణం. ఈ 11 రోజుల ప్రయాణము 40 సంవత్సరాలు పట్టింది. కారణం వారి యొక్క అవిధేయత, ఇజ్రాయేలీయుల యొక్క అవిధేయత. కనుక ఈ విధంగా బయలుదేరినటువంటి 20-30 లక్షల మంది జనాభాలో ఏ ఒక్కరు ఇక్కడికి రాలా. కనాను ఎంతమంది చేరారు? 2 చేరారు. దట్ ఈస్ యెహోషువ అండ్ కాలేబు. రండి. కనుక ఇక్కడ ఆ జలములు నిత్యము తరతరములన్నిటినీ అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. ఆ పని నీతిగా ఎంచబడెను. ఏ పని అనేది ఇప్పుడు వివరించాను. రోమపత్రిక 4వ అధ్యాయము. రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 4:3. రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవరా? లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎన్నిసార్లు వస్తుందో చూడండి. ఒక్కసారి చెప్తేనే పెద్ద ఇది. అటువంటిది అబ్రహాము గారి గురించి ఎన్నిసార్లు వ్రాయబడుతూ ఉన్నది. ఆయన నమ్మకం, ఆ నమ్మకం నీతి. ఆయన నమ్మకం ద్వారా ఏమొచ్చిందంటే నీతి వచ్చింది. వాట్ ఈజ్ నీతి? నీతి అంటే ఏమిటి? ఇప్పుడు దేవుని నమ్ముకొనుట. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అనగా ఇప్పుడు నీతి అనగా దేవుణ్ణి నమ్ముకోవడం. నీతి అనగా దేవుణ్ణి నమ్ముకోవడం. 9వ వచనం, 4:9. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారి గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడెను. ఆయన విశ్వాసం, ఆయన నీతి. విశ్వాసం అంటే చెప్పాను. ఏం చెప్పాను? విశ్వాసం అంటే ఏమిటి? నమ్మకం. కరెక్టే. 11:1 హెబ్రీ అందులో చదువు చూసుకోండి. మనము ఇప్పుడు మా మరవరాల దగ్గర ₹1,00,000 ఇమ్మని అడిగాను. ఆవిడ దగ్గర ఉన్నవో లేవో నాకు తెలియదు. అర్థమైందా? నీ దగ్గర ఉన్నవో లేవో నాకు తెలియదు. అయినప్పటికీ నేనేమడిగాను?
1,00,000 ఇమ్మన్నాను. కారణం ఏమిటి? నీ దగ్గర ఉన్నాయి అనుకున్నాను. నీ దగ్గర ఉన్నవి అనుకొని నేను అడిగా. అర్థమైందా? అది చూడండి, అదే మాట హెబ్రీ 11:1 చూడండి. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అర్థమైంది? ఇప్పుడు అదృశ్యమైనవి ఉన్నవనుటకు. కనుక అది విశ్వాసం, అది విశ్వాసం. కనుక ఇక్కడ మనము 9వ వచనంలో మనము చూస్తే రోమా 4వ అధ్యాయము 9వ వచనంలో మరలా మనం ఒకసారి అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుచున్నది కనుక అనేటువంటిది 22వ వచనానికి వెళ్దాం. 4వ అధ్యాయము 22వ వచనానికి కూడా మనం వెళితే, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒకే అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆ యొక్క అబ్రహాము గారి యొక్క నమ్మకం గురించి, అబ్రహాము గారికి ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసాన్ని ఎన్నిసార్లు కనపరిచినారని అంటే 3 సార్లు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. గలతీ 5:6, గలతీ 3:6. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒకసారి యాకోబు పత్రిక వెళదాం. ఒకసారి యాకోబు పత్రిక వెళ్ళి, ఎవరి యాకోబు? క్రీస్తు యేసు ప్రభుల వారి మొదటి తమ్ముడు. క్రీస్తు యేసు ప్రభుల వారి మొదటి తమ్ముడు. 6వ అధ్యాయము 3వ వచనం మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనములో ఆ మాట ఉంది చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. చూడండి, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? అర్థమైందా? యాకోబు ఎవరు? ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభుల వారి మొదటి తమ్ముడు. అంటే 4 తమ్ములు ఉన్నారు. 4 తమ్ములు ఉన్నారు. ఆ 4 తమ్ముళ్ళు మొట్టమొదటి ఆయన యాకోబు, 2వ ఆయన యోసేపు, ఏమయ్యాడో తెలీదు, 3వ ఆయన యోదా. ఆయన కూడా ఒక పత్రిక రాశాడు, ప్రకటన గ్రంథానికి ముందు ఉండేటువంటి పత్రిక. కనుక ఇక్కడ మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. 15వ వచనం చదువుదాం. 14 కూడా చదవండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. చూడండి, పెద్దలు ఎంత గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు. పెద్దలు ఎంత గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటిది, మీలో ఎవడికైనాను రోగి అయి ఉన్న ఎడల అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఎంత గొప్ప బాధ్యత! అందుకే ఎలా ఉంటుంది? అక్కడ ఉండేటువంటిది 5 7 పెద్దలు ఉంటారు. వాళ్ళంతా కూడా పైన ఉంటారు. ఒక్కొక్క పెద్దకి ఒక్కొక్క ఆదివారం
చెయ్యాలి. వాళ్ళు ఒక్కొక్క పెద్ద ఒక్కడే కాదు. వాళ్ళు జీడిఎం చర్చిలో నాకు ఇష్టమైనది ఏంటి అని అంటే, వాళ్ళు ఏం చేస్తారని అంటే 5 పెద్దలు, 5 7 ఉంటారు. ఆ కాంగ్రిగేషన్ బట్టి వాళ్ళు ప్రతి ఆదివారం ఏం చేయాలనంటే 5 మరి పైన సింహాసనం మీద కూర్చుంటారు. కూర్చొని ఒక్కొక్క వారము ఒక్కొక్క ఆయన చేయాలి. సంఘ పెద్దలు ఎంత బాధ్యతగా ఉండాలి అని అంటే, సంఘ పెద్దలు ఎంత బాధ్యతగా ఉండాలి అని అంటే, కేవలము ఒక సేవకుడే కాదు, మనమంతా సేవకులమే, మనమంతా సేవ చేయవలసిన వారమే. కనుక ఇక్కడ పెద్దలను పిలిపించమన్నారు. పిలిపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచును. మనము విశ్వాసముతో చేయాలి. మనకే విశ్వాసము లేకపోతే, మనమే అల్ప విశ్వాసులమైతే ఇది జరుగుద్దో లేదో అపనమ్మకము వద్దు. అపనమ్మకముతో వారిని తీసుకెళ్ళి మరి గుంటలో పాతి పెట్టమంటూ ఉన్నాడు, ఉమ్మివేయమంటున్నాడు. వారికి ఏమాత్రం అపనమ్మకం ఉన్నటువంటి వారిని మరి ఉమ్మివేయమంటూ ఉన్నారు. మనము ఎంత మరి దేవుని ఎడల నమ్మకము కలిగి ఉండాలి అనేటువంటిది ప్రభువు అతనిని లేపును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యని స్వస్థపరచును. ప్రభువు అతనిని లేపును. లేపేవారు ఎవరండి? ప్రార్థన చేసేవారు మరి పెద్దలు. లేపేవారు ఎవరండి అంటే మరి ప్రభువే, వాక్యమే. కనుక మరి అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మనకెందుకు వస్తున్నాయి ఈ రోగాలు? మనము చేసినటువంటి పాపాలు. నీ పాపములు క్షమించబడినవి అంటారు. క్రీస్తు యేసు ప్రభుల వారు ఏమంటారు? అమ్మా, నీ పాపములు క్షమించబడినవి. వెంటనే వాళ్ళలో ఉండేటువంటి రోగాలు అది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. 16వ వచనం చూసి ముగించుకుందాం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థ పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమునదై బహుబలము గలదై ఉండెను. ఇఫ్ హీఈస్ రైట్ పర్సన్, అతను నీతిమంతుడైతే, నీతిమంతుడు ఎప్పుడు? యెహోవాను నమ్ముకున్నవాడు. దేవుడంటే నాకు నమ్మకం లేదనేవాడు కాదు. దేవుడంటే నాకు నమ్మకం లేదనేటువంటి వాడు కాదు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు, అదే అతనికి నీతిగా ఎంచబడినది. అటువంటి నీతిపరుడు ఎవరు చేయాలి? అటువంటి నీతిపరుడు. మరి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకముగా మనఃపూర్వకముదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుడు లేడు, ఒక్కరునూ లేరు అంటారు. ఎందుకు ఉండకూడదు? మనము నీతిమంతులుగా ఎందుకు ఉండకూడదు అనేటువంటిది మీరు ప్రశ్నించుకోండి. ఆఖరిగా యెహోషువ గారు అన్న మాట ఒకసారి చూసేసి ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము. చాలా చక్కని మాట ఇక్కడ కనిపిస్తుంది. 14వ అధ్యాయము 25వ వచనములో 14 యెహోషువ గ్రంథము ఇక్కడ మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం 24:15
24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవనిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. చాయిస్ ఇస్ యువర్స్. ఇక్కడ ప్రతిసారి నేను అంటూ ఉంటాను, చాయిస్ ఇస్ యువర్స్, చాయిస్ ఇస్ యువర్స్ అంటూ ఉంటాను. చాలాసార్లు నేను ఈ మాట వాడాను. అక్కడ జీవ వృక్షాన్ని పెట్టాడు, మంచి చెడ్డలు తెలిసే వృక్షాన్ని పెట్టాడు. మీ ఇష్టం, మీరేం తింటారో తినండి. అది మాత్రం తినొద్దన్నారు, తినొద్దన్నది అతను చేశారు. కనుక ఇక్కడ మీరేమైనా అయిపోండి, నాకు అనవసరం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. చివరి మాట, మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నరులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అది యెహోషువ గారు అంటూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు? మీరేమైనా అయిపోండి, నాకు అక్కర్లా, నేను నా ఇంటి వారు ఏం చేయాలి? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన దేవా మీకు వందనములు. నాయన ఈ దినాన అబ్రహాం గారికి మరి ఆయన నమ్మకమే నీతిగా ఎంచబడినది అనేటువంటిది ఆ యొక్క మాట, ఒక్క మాట ద్వారా ఈ దినాన్న మాతో చాలా వచనముల ద్వారా బలపరిచిన దేవా మీకు వందనములు. నాయన మేము అవిశ్వాసులముగా కాక విశ్వాసములుగా ఉండే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని, విత్తబడినటువంటి వాక్యము మరి అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి వారి హృదయంలో నాటింపజేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానయ్యున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అవకాశం ఇచ్చిన అయ్య గారికి, ఆంటీ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. మంచిదండి. ప్రియులరా, చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. యెషయా భక్తుడు ఏమంటాడంటే, మన నీతి పనులన్నీ అంట దేవుని ఎదుట మురుకు గుడ్ల వల్ల ఉన్నాయంట. మురుకు గుడ్లుగా ఉన్న అబ్రహాము జీవితం కూడా మురుకు లాంటి వాడే. ఎలాగనంటే అబ్రహాం కూడా విగ్రహారాధికుడు. తాను దేవుని దగ్గరికి చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ తను నీతిమంతుడు కాలేకపోయాడు. నీతిమంతుడు అవుతేనే దేవుని దగ్గరికి రాగలరు. కాబట్టి దేవుని నమ్మటాన్ని బట్టి ఏమైపోయాడనంటే నీతిమంతుడు అయిపోయాడు. మనము కూడా మన క్రియలను బట్టి కాదు, మనము చేస్తున్న భక్తిని బట్టి కాదు, కేవలం ఆయన కృపను బట్టి, ఆయన నమ్మటాన్ని బట్టి మనం ఏమయ్యామనంటే నీతిమంతులం అయ్యాం. కాబట్టి నీతిమంతుడు దేవుని చూస్తాడు, దేవుని చేరతాడు. దేవుడు నీతిమంతుడు చేయలేని కార్యం ఏంటి? ఎదియో ఉండదు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రియులరా, ప్రభు బల కార్యక్రమంలోకి మనం వెళదాం. చాలాసార్లు చెప్తా ఉన్నాను, మరొకసారి చెప్తున్నాను. యేసు ప్రభు రేపు సిలువకి వెళ్తారనగా గిచ్చమైన తోటలో ఆయన శిష్యులను ఆయన దగ్గర పెట్టుకొని వారి పాదాలు కడిగి వారిని ఆయన టవలతో వారి పాదాలు తుడిచి ఆయన ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరం, ఇది తినండి అని చెప్పాడు. చెప్పేమన్నారంటే, నా శరీరం తినేవాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. కాబట్టి ఆయన జీవమై ఉన్నాడు, బతుకున్నాడు. కాబట్టి
ఆయన శరీరం తినివారు కూడా ఎలా ఉంటారనంటే నిత్యము జీవిస్తాం. ప్రియులారా, యేసు ప్రభువు మరలా ఆ భోజనం అయిపోయిన తర్వాత ఒక పాత్ర తీసుకొని, ఇది నా రక్తము, ఇది కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ప్రభువు చెప్పారు, నా రక్తము ఇది మళ్ళీ నేను రాకడ వరకు, మళ్ళీ నేను వచ్చే వరకు మీతో నేను తినను తాగను, ఇది ఇలాగూ చేయడి అని చెప్పారు. అలా చేసినప్పుడు ఏం చేయాలట అని అంటే చూడండి, అలా చేసినప్పుడు కొన్ని మాటలు నేను ప్రసంగం చేయను కానండి, కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ప్రభు బలం తీసుకోవాల్సి వచ్చినప్పుడు దానికంటే ముందుగా యోహాను సువార్త చూడండి, 6వ అధ్యాయం. యోహాను సువార్తలో నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు అని అంటారు. అంచె దినమున నేను వారిని లేపుతాను. చూడండి, ఆ మాట చదువుదాం. నా శరీరం తిని, ఎన్నో వచ్చిన రమ్మ 23. అయితే ప్రభు కాదురమ్మ, యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నా శరీరం తినవాడు నా రక్తం తాగువాడు. అమ్మ 6వ అధ్యాయం, 6వ అధ్యాయము 54వ వచనం. ఇంకా పైన చదివితే 53వ వచనం చదువుతుంది. కావున యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు శరీరం తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు. అంచె దినమున నేను వారిని. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, అంచె దినమున మనం తిరిగి లేవాలనంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఏం చేయాలటండి? తినాలి, తాగాలి. కాబట్టి ఆయన శరీరం తిన్నప్పుడు ఆయన రక్తం తాగినప్పుడు ఏం చేయాలి అని అంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆయన శరీరాన్ని రక్తాన్ని తింటూ వచ్చిన లాభం ఏంటి అని అంటే మనం నిత్య జీవం దొరుకుతుంది. మనం చనిపోయినా తిరిగి ఏమవుతాం అని అంటే బతుకుతాం. మనం ఆయన శరీరంలో పాలు పంపులు పొందటం వల్ల వచ్చిన ఆశ్రదం ఏంటనంటే పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటాం. అమ్మా, ఏం పొందుకుంటాం? ఎందుకనంటే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు కాబట్టి, ఆయన శరీరం తింటున్నాము కాబట్టి ఆయన శరీరం మనల్ని ఏం చేస్తుంది అంటే తిరిగి మనల్ని లేపుతుంది. తర్వాత మనం చదువుతున్నాం, ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయంలోని మీరు చూస్తే, ఆ అధ్యాయంలోని మీరు గమనిస్తే 56వ వచనంలో ఆయనలో నిలిచి ఉంటామంట. ఎవరిలో? నా శరీరం తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వారి యందును ఏమవుతామంట? ఆయనలో మనం నిలిచి ఉంటాం. నాకు వేరుగా ఉండి మీరు ఏమయ్యూ చేయరు. ఆయన పరిశుద్ధుడు గనక ఆయనలో నిలుచున్న మనం ఇప్పుడు ఏమవుతామనంటే పరిశుద్ధులం అవుతాం. ఎప్పుడనంటే ఆయన రక్త మాసంలో పాలు పంపులు పొందినప్పుడు. ఆయన శరీరం తీసుకున్నప్పుడు ఏం చేయాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:25 ప్రభు శరీరం తీసుకుంటున్నప్పుడు ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన భక్తి, ఆయన జీవితం, ఆయన పవిత్రతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కిందకి ఇంకా అక్కడే చదువుతాం, ఆయన మరణము వరకు, ఆయన మరణమును ఆయన వచ్చే వరకు మనం ఏం చేయాలని అంటే ప్రచురము చేయాలి. చేయిస్తూ మనకు దీవెన అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, తర్వాత అదే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, ప్రభు శరీరం తీసుకుంటున్నప్పుడు అంట మనకు మనమే మన హృదయాన్ని ఏం చేసుకోవాలని అంటే పరీక్ష చేసుకోవాలి. ఎక్కడ తప్పుపోయామో, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో ఎక్కడ తప్పుపోయామో మనకు మనమే ఏం చేయాలని అంటే మనం పరీక్ష. అక్కడ అంటాడు, ఏమంటాడు తెలుసా? ఎవరు మిమ్మల్ని విమర్శించుకున్నట్లు మనకు మనం ఏం చేసుకోవాలట? విమర్శించుకోవాలి. ఎలాగుంది మన పరిస్థితి, ఎలా జీవిస్తున్నాం అనేది మనకు మనమే విమర్శించుకున్నప్పుడు, మన తప్పుదములు మనం ఒప్పుకున్నప్పుడు మన తీర్పులోకి రామంట. మనం విమర్శించుకున్నప్పుడు, ప్రభు బల తీసుకున్నప్పుడు ఏం చేయాలని అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగూ చేసినప్పుడు ప్రభు మనకి సహాయాన్ని దయచేస్తాడు. చూడండి, అక్కడే రాయు అమ్మా, ఒకవేళ అమ్మా 10-16 చూడండి. అదే మొదటి మన దీవించు తాగుట అమ్మ చాలు. కాబట్టి మనము ఆయన శరీరంలో పాలు పంపులు పొందటాన్ని బట్టి
మన కుటుంబం అంతటికి దేవుడు ఏమి ఇస్తాడట? ఆశీర్వాదాలు ఇస్తాడట, దేవుళ్ళు ఇస్తాడంట. కాబట్టి ఆయన శరీరంలో పాలు పంపులు పొందాలి. ముగిస్తున్నానండి. ఇక్కడే అంటాడు 10వ అధ్యాయంలో, రొట్టె ఒకటే గనక అందరము కూడా ఏమై ఉన్నామనంటే ఒకే కుటుంబస్తులమై ఉన్నామని అంటున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటనంటే, కొంతమంది అయోగ్యంగా తీసుకుంటున్నారట. అందుకని వారు ఏమయ్యారట? 30 వచనం, ఇందువలననే మీలో అనేకులు, కొంచెం పైకి చదువమ్మా, 29, ప్రభు శరీరమని ఇవ్వచింపక తిని తాగువాడు తను శిక్షావిధి కలుగుటకే తిని చూడండి, ఈ శరీరం ఏంటో ఈ రక్తం ఏంటో తెలవకుండా నిర్లక్ష్యంగా తీసుకుంటే అటువారు ఎలా ఉంటున్నారట అన్నట్టు చదువుదాం. చూడండి. మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారంట? నిద్రిస్తున్నారంట. నిద్రించడం అంటే చాలు. అందుకే నేను చాలాసార్లు హెచ్చరిస్తున్నాను, పిల్లలకి ఇవ్వద్దు. మీరు పంచిపెడుతున్నప్పుడే తీసుకుని పిల్లలకి ఇస్తున్నారు, పిల్లలకి ఇవ్వకూడదు. మీరు పిల్లలకి ఇస్తున్నారంటే అయోగ్యంగా తీసుకుంటున్నారని లెక్క. దీంట్లో విలువ లేకుండా ఉంటున్నారని అర్థం, కనుక నిర్లక్ష్యంగా ఉన్నారని అర్థం. కావాలంటే ఆకారం ఇస్తానంటున్నాం, తీసుకోండి ఆకారం పిల్లలకి. కానీ ఈ కార్యక్రమం అయ్యే వరకు పిల్లలకి ఇవ్వకూడదు, పిల్లలు తీసుకోకూడదు. పిల్లరా ఒకటే తీసుకోవాలి. ఎక్కువ తాగితే బలం వచ్చేద్ది అనుకుంటారు, కనుక ఎక్కువ తాగిన బలం రాదు. ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. కాబట్టి ప్రియులరా, నిర్లక్ష్య స్వభావంతో తీసుకోకూడదు. మనమే ఆశ్రదాన్ని పోగొట్టుకునే వాటికి కారుకులు అవుతామనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ప్రియులరా, అర్థం చేసుకోండి, సహకరించండి, మనకు మనమే పరిచయం చేసుకుందాం. అటు రీతిగా దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుందాం. ప్రభు రక్తం తీసుకుంటూ వల్ల వచ్చిన ప్రయోజనం, ఆయన శరీరం తినటం వల్ల వచ్చిన ప్రయోజనం, మనం చనిపోయినా తిరిగి లెగిస్తాం. ఎందుకనంటే ఆయన పునరుద్ధాన శక్తి కలిగిన వాడు గనక. ఆయనే చెప్పాడు, నా శరీరం తినివాడు, నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు అన్నారు. ఈరోజు మనం కూడా నిత్య జీవం గలవారు అవుతాం. మనము తిరిగి లేవాలని అంటే, లేకపోతే ఎత్తబడాలి అని అంటే ఆయన శరీరంలో పాలు పంపులు పొందాలి. దీన్ని నిర్లక్ష్యంగా తీసుకోకూడదు, హేళాకోలంగా తీసుకోకూడదు. ప్రియులతో భయముతో భక్తితో తీసుకోవాలి. నిర్లక్ష్యంగా తీసుకుంటే చాలామంది రోగులయ్యారట, నిర్లక్ష్యంగా తీసుకుంటే నిద్రిస్తున్నారట, నిర్లక్ష్యం తీసుకుంటే బలహీనులు అవుతున్నారట. కాబట్టి ఆలోచించండి, మన పాపములు మనం ఒప్పుకుందాం, మనం విమర్శించుకుందాం. ఏ విషయాల్లో తప్పిపోయాము, ఏ విషయంలో మనము ప్రియులారా దేవునికి దూరం అయిపోయాము, ఏ విషయాల్లో తప్పు మాటలు పలికాము, చూడరాని ఏం చూసాము, చేయరాని ఏం చేశాము, మనం దేవుని దగ్గర ఒప్పుకుందాం. ప్రియులారా, ఎబ్రీ రాసిన పత్రికలు అంటాడు, ఆయనను మరలా మీరు బాహాటముగా సిలువ వేస్తున్నారు అంటున్నాడు. ఎలాగనంటే మన మాటలు బట్టి. కాబట్టి అలా కాకుండా దైవ భక్తితో ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుదాం. బలవంతమేమి లేదు, సిద్ధపడితే ఇది అంగీకరిస్తే ఆయన చెప్పారు నిత్య జీవం గలవారమని. ఆయన నేను కూడా నిత్య జీవం గలవారుగా ఉండాలనుకున్న వారు ఆయన చెప్పిన ప్రకారం మనం చేద్దాం. ప్రభువైన యేసు తను అప్పగింపడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మనమును ఆ ప్రకారము చేదుముగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు శరీరం తీసుకునే ముందుగా కంగారు ఏమి లేదు, ఎవరు టెన్షన్ పడద్దు, మెల్లింగా తీసుకుందాం. కాబట్టి ఈ సమయంలో ప్రభు బల్ల కొరకు ప్రియులు వెంకటరాజు గారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేసిన తర్వాత ప్రభు బల్లను తీసుకుందాం.
అలాగే ఉంటుండగా పాట పాడుతుండగా మీ దగ్గరికి తేబడతా ఉంది. ఒకటి తీసుకోండి. మీ దగ్గర తేబడతా ఉంది కాబట్టి కూర్చోపిగ్గా మీ చేయి చూపించినట్లయితే మీకు ఇవ్వబడతా ఉంది. మీరు సిద్ధపడ్డారో లేదో మాకు తెలియదు కనుక మీ చేయి చూపించాలని మనం చేస్తూ ఉన్నాను. అఖిల్ వచ్చాడా? వస్తారా నాన్న? సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల ఇది ఎవరి కోసము? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల ఓపికగా మీ చేయి చూపించండి. మీ దగ్గర తేబడతా ఉంది. సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, పాలుకారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, చెల్లుమణి కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు, చెల్లుమణి కొట్టింది ఒకరు, తన మోము పైన ఉమ్మింది మరి ఒకరు, బంతులాడినారు బాధలను పెట్టినారు, బంతులాడినారు బాధలను పెట్టినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలే. మీ చేయి చూపించండి. మీ దగ్గర తేబడతా ఉంది. తీసుకోవాలని మనం చేస్తాం. పలుకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. మంచిదండి ప్రియులరా, మీ చేతికి ఇవ్వబడింది ప్రభు శరీరం. ఇది ప్రభు శరీరం అని ఎరిగి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. ఇంకెవరికైనా అందలేదండి అని వారు ఉంటే ఇంతమందిలో గోమని అందకపోవచ్చు. మీ చేయి చూపించండి. అందరికి అందిందనుకుంటున్నాం. ఒకే పాత్రలోనిది, ఒకే పొయ్యి మీద వండినది, ఒకే పాత్రలోనిది కనుక మనందరము ఒకే కాబట్టి
ప్రభు శరీరంలో పాలు పంపులు పొందుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ పాత్రలోనిది నా రక్తము, ఈ కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడకే దీన్ని చేయడని చెప్పాను. మనమును ఆ ప్రకారము చేదుముగాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో శరీరం కొరకు వెంకటరాజు గారు ప్రార్థన చేస్తారు, ప్రభు రక్తము కొరకు రాష్ట్రపతి గారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థనతో మనం ఏకీభవిద్దాం. అక్కడ పరిశుద్ధ రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, లోకరక్షక యేసయ్య నీకు వందనాలు. దేవా, మేము పాపులం దేవా, మా పాపాలను క్షమించురా దేవా. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా యేసయ్య, నీ శరీరం తిని రక్తం తాగుతున్నాం ప్రభా. మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభా, సహాయం చేయండి. మా పాపాలు క్షమించు ప్రభా. మా రోగాలు ముట్టండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా, సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మీ హస్తం మా పైన పెట్టండి ప్రభా. మాకు సహాయం చేయమని, చిన్న ప్రార్థనలకు ఇచ్చమని క్రీస్తు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఎవరైతే సిద్ధపడ్డారో మీ చేయి చూపించండి. మీ దగ్గర తేబడినప్పుడు ప్రభును స్తుతించి ఆయన రక్తంలో మనం పాలు పంపులు పొందుదాం. పాడుతూ ఉంటుండగా మీకు ఏ పడతా ఉంది తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది, నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే, నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా. పాప విముక్తి చేసితివి, పరిశుద్ధ దేవతనయుడా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మీ చేతుల్లో ఇవ్వబడుతున్న ప్రభు రక్తము. ఇది ప్రభు మన కొరకే కార్చిన ఆయన అమూల్యమైన రక్తము. ప్రభు చెప్పారు,
నా శరీరము నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు అన్నారు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము, ఆయన ఇచ్చిన మాట ప్రకారము మనం ఆయన నమ్మి ఆయన శరీరంలో పాలు పంపులు పొందాం, ఆయన రక్తంలో కూడా పాలు పంపులు పొందుదాం. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును, పవిత్రపరచును. కాబట్టి ఆయన రక్తంలో పాలు పంపులు పొందుదాం. ఇంతమందిలో గమ్మున ఎవరికైనా అందకపోవచ్చు, బహుశా బయట ఉన్నవారు కానీ లోపల ఉన్నవారు కానీ మీరు చేయి చూపిస్తే అడిగితే మీకు ఇవ్వబడతా ఉంది. మంచిదండి, అందరికి అందింది అనుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే తీసుకున్నారో వారు ప్రభు రాక కొరకై మనం ఎదురు చూస్తూ పవిత్రత కలిగి భక్తిని కాపాడుకుంటూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. తొట్టిల్లు పోవద్దు, ప్రభు రాక సూచనలు నెరవేరుతున్నాయి. యుద్ధాలు జరుగుతాయన్నారు, భూకంపాలు వస్తాయన్నారు. కాబట్టి లోకములో ప్రభు ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందని చెప్పారో అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని రోజులే ప్రభు రాక సమీపంగా ఉంది. కాబట్టి విశ్వాస ఓపిక కలిగి నిజమైన భక్తి చేస్తూ ఆయన ఇచ్చే పరలోక భాగ్యాన్ని మనం పొందుకుందాం. ఇట్టి అవకాశం ఇంకా నిర్లక్ష్యం చేస్తున్న మీ కొరకే ఈ మాట చెప్తున్నాను. ఎంతో కాలం నుండి మందిరానికి వస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకుంటున్న నీవు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఒక విమానం ఎక్కాలంటే టికెట్ ఎంత అవసరమో, ఒక ట్రైన్ ఎక్కాలంటే టికెట్ ఎంత అవసరమో, అట్టిదిగానే పరలోకానికి వెళ్ళాలంటే నీవు కూడా టికెట్ అనే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం లేకుండా పరలోక రాజ్యానికి చేరవు. కాబట్టి ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ప్రభు నీ కొరకు వెయిట్ చేస్తున్నాడేమో, చూసి వచ్చేస్తే నీ పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇక బాప్తిసం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారులారా, మీ కొరకే ఈ మాటలు హెచ్చరికగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. కాబట్టి ఈస్టర్ రోజునైనా బాప్తిసం తీసుకొని ప్రభులో ఈ రక్షణ భాగ్యంలోనికి, ఈ ప్రభు బల్లలో పాలు పంపులు పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అనిమికులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. మరొకసారి మరొక దినం అయ్యా, మరొక వారం మీ సన్నిధి ఆవరణలో అయ్యా నీ శరీరంలో రక్తంలో మేము పాలు పంపులు పొందటానికి ఇచ్చిన చక్కని అవకాశమునకే మీకు స్తోత్రాలు. అయ్యా ఇంకా ప్రభువా, నేను తీసుకున్న బిడ్డలందరూ బలపరచండి, తీసుకెళ్ళే వారితో మాట్లాడండి. ఇటు భాగ్యం వారు కూడా ఇటు ఆశీర్వాదం పొందుకునేవారుగా మీరు చేయమని వేడుకుంటున్నాం. మేము తొట్టిల్లకుండా అయ్యా స్థిర మనసు కలిగి మీలో సాగిపోయే భాగ్యం దయచేయండి. ఎంతవరకు సహాయపడ్డారు, మిగిలిన సమయం దీవెనకరంగా చేసి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా గమనించండి, మనము ముగించుకుంటున్నాం. ఇంకో మైకి అమ్మ, ఇది బాగా బేస్ వచ్చేస్తుంది. ప్రియులారా గమనించండి, నాకు ప్రియులారా గమనించండి, కార్యక్రమం ముగించుకుంటున్నాం. రేపు రాత్రుల నుంచి యథాప్రకారంగా ప్రార్థనలు ఉంటున్నాయండి. కాబట్టి 7:30కి ప్రారంభిస్తున్నాం, 9 గంటల వరకు ఉంటుంది. 8 గంటలకు కార్యక్రమం ప్రసంగం ప్రారంభిస్తున్నాం. ఏమంటే 8 గంటల వరకు ఎందుకు చూస్తున్నారని అంటే, ఫ్యాక్టరీకి వెళ్ళేవారు టయానికి వచ్చేస్తారు. కానీ కొంతమంది రాష్ట్రపతి గారు లాంటి వాళ్ళు, విజయరాజు లాంటి వాళ్ళు, వారు ఒక ఊరు ఉండదు, ఆనంద్ లాంటి వాళ్ళు ఎక్కడెక్కడికో వేరే ఊర్లు వెళ్ళిపోతూ ఉంటారు పనులకి. వాళ్ళు రావటం లేట్ అవుతుంది. కాబట్టి మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా 8 గంటలకల్లా వచ్చేస్తే ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుంటా ఉంటుంది. కాబట్టి మీ కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి 8 గంటలకి కార్యక్రమం వాక్య పరిచర్య స్టార్ట్ అవుతుంది. కాబట్టి సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాను. ఏమో దాస్ గారు కానివ్వండి, మరి కొంతమంది బయటికి ఆయా ప్రాంతాల ఉదయ్ గారు ఇలాంటి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. సంతోష్ గారు కూడా ఒకసారి ఊర్లు దూరంగా వెళ్తారు. అటువంటి వారు 8 గంటలకల్లా కొంచెం అక్కడక్కడ లేట్ అయినా 8 గంటలకల్లా వచ్చేవాళ్ళని మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా అట్టిది. కానీ ఇంకో మాట ఏంటనంటే, ప్రియులారా మరి డ్రమ్ము చిరిగిపోయింది, కాంగు చిరిగిపోయింది. ఈ 2 బాగు చేయించాలి. కాబట్టి చాలా డబ్బులు అవసరమై ఉన్నాయి. కాబట్టి పళ్ళు పాటలు పాడుకున్న వారు ఇక చాలామంది ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు.
కాబట్టి ఇచ్చిన వారందరికి వందనాలు. ఇంకెవరైతే పళ్ళు పాటలు క్రిస్మస్కి ఇవ్వలేదో వారు దయతో అందిస్తే ఈ డ్రమ్ములు ఇవి బాజించడానికి అనుకూలత ఉంటుందనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. అటువంటిగానే వెనకాల క్లాత్ కూడా చాలా మట్టుకు రెడీ అయ్యిందండి. ఆ స్టీల్ పైపోటు కొనాలి, అది చాలా రేటు ఉంది. తర్వాత కుట్టించడానికి ఎక్కువ డబ్బులు అవుతా ఉన్నాయి. క్లాత్ తక్కువే కానీ కుట్టించడానికి ఆ పైప్కి బాగా డబ్బులు అవుతున్నాయి. ప్రభు చిత్తం అవుతే వచ్చి వారం కల్లా దాన్ని వెనకాల క్లాత్ను మనం సిద్ధపరిచి బిగించడానికి దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి ప్రార్థన చేయండి, ఆ విషయాల్లో సహకరించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని పని జరుగుతూ ఉంది. ఈ పని కొరకే మీరు ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. అటుగానే మనం ఇంకా రాబోయే రోజుల్లో దేవుని సహాయం కోరుకుందాం. మరి కొంతమంది, నేను ఒక విషయాన్ని మర్చిపోవద్దు, పెద్దవారు ఉన్నారు, వారు నాకంటే పెద్దవారు ఉన్నారు, వారికి నేను గమ్ముని ఏ పని చెప్పలేకపోతున్నాను. మా అమ్మగారికి ఎంత గౌరవిస్తున్నానో మీకు కూడా అంతే గౌరవిస్తున్నాను. మీటింగ్స్ జరిగినప్పుడు, ఏమైనా క్రిస్మస్లు జరిగినప్పుడు మిమ్మల్ని గౌరవించకపోతే నాది తప్పు. నా తల్లికి ఎలాంటి గౌరవం చూపుతున్నానో మీకు అలాంటి గౌరవం చూపుతున్నాను. కానీ చిన్న చిన్న పనులు మీతో చేయించుకోలేను. ఒకవేళ ఇష్టపూర్వకంగా మీరు చేస్తే నేను ఏమన్నాను కనుక, ఇష్టపూర్వకంగా నేను చేస్తామని అంటే ఏమన్నా గమ్ముని చెప్పలేను. కాబట్టి చెప్పు చేయించుకోవడానికి ఒక నలుగురిని యవనస్తులను వారిని నిర్మించాలని అనుకుంటున్నాం. వారికి వివాహం అయ్యి బాప్తిసం తీసుకుని వారు ఎవరైతే ఉన్నారో వారిని నిర్మించాలని అనుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, మనోజు అటుదిగానే మన ఎవరిది ఏము పండు, అటుదిగానే అఖిల్ గారు, అటుదిగానే దినేష్ గారు, వారు దినేష్ గారు కాదు, విజయరాజు గారు, ఈ నలుగురు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. కాదు అందుబాటులో సాయానికి ఇదిగో ఈ క్లాత్ కట్టాలి, పైపు బిగించాలి, బాబు రండి బాబు ఎక్కడున్నారు అని ఫోన్ చేసి వారిని పిలవటానికి ఉంటుంది. కానీ పెద్దలు పిలవలేం కదా. కాబట్టి ఈ యవనస్తులు నలుగురిని కేటాయించాలనుకున్నాం. మా అందరికి మధ్యలో మరి ఎవరు చందు గారు సహకారిగా ఉంటారు. ఆయన పెళ్ళయ్యాక వారు పెద్దగా చేద్దాం, అప్పుడు దాకా వారు వేచి ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రియులారా, వీరిని వచ్చి వారు అభిషేకిస్తాను, లేకపోతే ఎవరైనా దైవజనులు వచ్చినప్పుడు అభిషేకిస్తాను. కాబట్టి ఈ పనిలో సహకరించాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ప్రతి పనిలో మిమ్మల్ని ఏకీవిస్తాం, ప్రతి కార్యక్రమంలో మిమ్మల్ని వినియోగపరుచుకుంటామని విషయాన్ని తెలియపరుస్తాను. నేను ముగిస్తున్నానండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో మరి ప్రియులు తాటిపత్తి జయశేఖర్ గారు, అటుగా వారు సరోజనమ్మ గారు వారు ప్రేమించి వారి కుమారుడు రాజశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు, చంద్రం గారిని దేవుడు ప్రేమించి ప్రియులారా సరోజన్ గారు ప్రేమించి చక్కని బిడ్డలను ఇచ్చారు. కుమారుడు మనోజును దేవుడు ఆశీర్వదించి చక్కని వివాహం జరిగించారు. వివాహమైన తొలి రోజుల్లోనే, సంవత్సరంలోనే కేజీఆర్ జ్ఞాపకం చేసుకుని దేవుడు గర్భం తెరిచారు. మరి కేజీఆర్ గర్భం ధరించినప్పటి నుండి మనోజ్ చాలా పనిచేశాడు. అలా ఆవిడని ఇలా కదలనవ్వలేదు, అంత పని చేశాడు. అంటే పరిస్థితి అలా వచ్చింది కాబట్టి ఆయన సహకరించాడు. ఆ విషయాల్లో మనోజ్ను మెచ్చుకోదగినవాడు. కాబట్టి వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు వారి బిడ్డను తీసుకొని మందిరానికి వచ్చారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాం. అమ్మ కేజీ అది సాక్ష్యమే చెప్తావమ్మా. రండి ఫ్యామిలీ రండి, ఇలా రండి, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, యేసు ప్రభువారు పుట్టినప్పుడు సుమియేన్ అని ఒక ఆయన ముసలాయన నాకులాంటి ఉన్నాడు అన్నమాట. అంటే యేసు ప్రభువారిని మందిరానికి తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లోడిని చేతిలో పెట్టి ఆశీర్వదించినప్పుడు ఆ దైవజనుడు అంటాడు, ఈయన వల్ల ప్రపంచానికి ఏం కలుగుతుంది అంటే రక్షణ కలుగుతుంది అన్నాడు. ఈరోజు ఈ బిడ్డను బట్టి మన గ్రామానికి మంచి పేరు ఘనతను దేవుడు తీసుకొచ్చి మంచి రాజులుగా దేవుడి బిడ్డను ఆశీర్వదించును గాక. ఆమె మనోజ్లాగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. మరి సమయంలో మా ప్రియులు మనోజ్ని, కేజీఆర్ మీరు ప్రేమించి వారికి అనుగ్రహించిన నాయన కుమారుడు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దీవించి ఆస్వాదించి బలపరచండి. మరి గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానం అన్నారు. మరి బహుమానాన్ని మీరు దీవించండి ప్రభా. సాక్ష్యాన్ని మీరు ఆస్వాదించండి. మరి బిడ్డ ఎదిగి గొప్పవాడై జ్ఞానమందు వయసునందు మీ దయలో మనుషుల దయలో ఎదిగి మంచి ప్రయోజకుడు అవ్వటానికి సహాయం మీరు దయచేయండి. అయ్యా నాయన మనోజ్ను దీవించండి, బలపరచండి. అయ్యా కేజీఆర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, మేలుతో నింపండి. మరి డెలివరీ అంతటిలో మీరు సహాయం దయచేస్తారు.
మరి ఇంతవరకు మీరు కాపాడి రోజు మందిరానికి నాయన బిడ్డను తీసుకుని వచ్చారు. మీరు చేసిన ఉపకారాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ బిడ్డ జ్ఞానమందు వయసునందు మీ దయలో మనుషుల దయలో పెంచి మా గ్రామానికి సంఘానికి మంచి పేరు ఘనత తెచ్చే బిడ్డగా, మంచి నాయకుడిగా, మంచి దీవెనకరమైన బిడ్డగా చేసి మీరే మహిమను అందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ఎక్కయు కుమారుని ఎక్కయు పరిశుద్ధాత్మ నామములో బిడ్డలను దీవిస్తున్నాం. ప్రభు ఎల్లకాలం మీరు తోడేయండి, నడిపింప చేయును గాక. పలహారం తెచ్చారండి. పలహారాన్ని పలహారం తెచ్చారండి. పలహారం తీసుకుందాం. కానుకలు పట్టుకున్నాక తీసుకుందాం. కాబట్టి మీరు వేచి ఉండాలని మనం చేస్తున్నాను అండి. ఈ కార్యక్రమం మనం ముగిస్తున్నాం. విజయ కీర్తి వారు కూడా ఈరోజు వచ్చారు. వారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిదండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మీకు వందనాలు, మీకు స్తోత్రాలనైనా ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. మీరు చేసిన ఉపకారాలకే మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ మిగులున్న సమయం దీవెనకరంగా చేసి మీరే మహిమను అందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మనందరూ లేచి నిలబడి కానుకలు సమర్పించుకుందాం. ముందు వెనకాలంలో వారు రండి. వెనకాల ఉన్నవారు అయ్యేవారు ముందున్నవారు రావద్దు. పాట పాడుకుంటూ నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నిలువొదిగిపోనిమ్ము, ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నిలువొదిగిపోనిమ్ము, అలుసైనాను అందరికీ నలుసైనాను నా వారికి, అలుసైనాను అందరికీ నలుసైనాను నా వారికి, గడచిపోవునా నా గతి మారిపోవునా నా మతి, గడచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి, ఓటి కొండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నిలువొదిగిపోనిమ్ము, తలరాత ఇంతేనని తల్లడెల్లగా తన చేయి నన్ను నడిపే మెల్ల మెల్లగా, తలరాత ఇంతేనని తల్లడిల్లగా తన చేయి నన్ను నడిపే మెల్ల మెల్లగా, తన గాయము నా కోసమే కదా, ఈ కాయము యేసు కోసమే సదా, తన గాయము నా కోసమే కదా, ఈ కాయము యేసు కోసమే సదా, ఈ కాయము యేసు కోసమే సదా, ఓటి కొండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నిలువొదిగిపోనిమ్ము, ఓటి కొండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నిలువొదిగిపోనిమ్ము, ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా, ప్రేమించిన నీ మనసుని గాయపరచగా, ప్రేమించని వారిపైన ప్రేమ చూపగా, ప్రేమించిన నీ మనసుని గాయపరచగా, కనురెప్పైన గాయకుండినా కన్న తండ్రివే నన్ను విడువకుంటివే, కనురెప్పైన నన్ను కాయకుండినా కన్న తండ్రివే నన్ను ఈ పాట పాడుతుండగానే పలారం పంచి పెడతాం. ఇద్దరు అవనస్తులు రండి. నన్ను విడువకుంటివే, ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను
గువ్వను నేను ప్రభువా మీకు వందనాలు, పలహారం దీవించండి. మనోజును కేజీఎన్ మీరు ఆశ్రదించి మేలుతో నింపి మహిమను పలహారం దీవించబడే ప్రార్థిస్తున్నాం తండ్రి. వంటి గువ్వను నేను నీలో బతికిపోనిమ్ము. మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు? మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు? మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు? మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు? ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమై నీ ఉంటే చాలయా. ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమై నీ ఉంటే చాలయా. నా పక్షమై నీ ఉంటే చాలయా. ఒటి కుండను నేను నన్ను ఓదార్చుము. ఒంటి గువ్వను నేను నిలువొదిగిపోనిమ్ము. ఒటి కుండను నేను నన్ను ఓదార్చుము. ఒంటి గువ్వను నేను నన్ను ఓదార్చుము. స్పీడ్ పాట ఒకటి పాడండి, ఉద్యోగంగా ఉన్న పాట. దుర్దినములు రాకముందే, అంధత్వం కమ్మకముందే, సర్వం కోల్పోకముందే, ఉగ్రత దిగి రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. రక్తరాసులేమి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి. యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. నా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది, సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది, నీటి బుడగ వంటిది. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం. తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం. పాతాళ వేదనలో తప్పించుకొనలేవు, ఆఘోర బాధలు వర్ణింపజాలను. పాతాళ వేదనలు తప్పించుకొనలే, ఆఘోర బాధను వర్ణింపజాలను. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్ర
ఉగ్రత దిగిరాక ముందే, అంధత్వం కమ్మక ముందే, ఉగ్రత దిగిరాక ముందే. ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ఇంకెవరికైనా అందకపోతే తీసుకోండి, మీకు ఇవ్వబడుతూ ఉంది. మంచిదండి ప్రియులారా, ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమం ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అర్మికులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, స్తోత్రార్హుడా, నిన్న నేడు ఒకే రీతికున్న మా దేవా, మీకు వందనాలు. మరొకసారి మరొక దినం మీ సన్నిధానములో మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికై మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయమునకే మీకు స్తోత్రాలు దేవా. గడిచిన ఆదివారం మొదలుకుని ఆదివారం వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. మరొక వారములో మమ్మల్ని ప్రవేశపెట్టి వారములో మిమ్మల్ని స్తుతించుటలో, ఆరాధించుటలో, గణపరచుటలో, అయ్యానైనా మీ వాక్యం వినుటలో, మీ శరీరాన్ని మీ రక్తంలో తీసుకున్నటలో, అయ్యా చివరిగా నాయన మీరు చేసిన ఉపకారాలు బట్టి అయ్యా మిమ్మల్ని అయ్యా మహిమపరిచే విషయంలో, మేము సంతోషించే విషయంలో మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు దేవ. వచ్చిన బిడ్డలందరూ బట్టి మీ స్తోత్రాలు. దీవించి బలపరచండి. ఇచ్చిన కానుకలు మీ సేవద్దలు వాడుకొని రావాల్సిన దీవులు దయచేయండి. మేలుతో నింపండి ప్రభా. మరి అటుదిగానే ప్రభా దేవనైనా రేపు నుండి వారి డ్యూటీలకి, వ్యాపారాలకు, ఉద్యోగాలకి, అయా పనులకు వెళుతున్నారు. సహాయపడండి అయా. నీ రెక్కల చాటును ఆరోగ్యము, అయా నీ రెక్కల చాటును నీడ వారికి అనుగ్రహించండి ప్రభా. మీరే కాపాడమని వేడుకుంటున్నాం దేవనైనా. డ్యూటీలకు వెళ్ళేవారు అటుదిగానే ప్రభా ఆయా పనులకి, ఐరన్ పని, సిమెంట్ పని, పెయింట్ల పనులు, ఆయా పనులు చేసుకుంటుండగా బిడ్డలకు సహాయపడండి. వారికి నాయన ప్రభు వారి అక్కర్లు తీర్చండి, సహాయపడండి. సంటి పిల్లలకు ఆరోగ్యాలు దయచేయండి. పెద్దవారిని దీవించండి అయా. వృద్ధులకు ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అయా వివాహాల వయసు వచ్చిన వారికి వివాహాలు జరిగించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి అయా. అటుదిగానే ప్రభు గర్భిణీస్తులకు ఆరోగ్యాలు దయచేయండి అయా. నేను ప్రభా సొంతంగా అయా వ్యాపారాలు చేసుకున్న బిడ్డలను సహాయపడండి అయా. మీ కృప వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అటుదిగానే ప్రభా మరి ప్రభా నేను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కనికరించండి. వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. మీరే కార్యాలు చేయండి. ఈ దేశాలు వెళుతున్న బిడ్డలకు సహాయపడండి. స్వదేశంలో ప్రభా అయా రావాలనుకున్న వారికి సహాయపడండి. అక్కడ ఉంటున్న వారిని మీ కాపుదల దయచేయండి. మరి యుద్ధాలు జరుగుతున్నాయి అయా. నేనా ప్రభా మస్కట్, క్వైటా, అయా దుబాయ్, నేనా ప్రభా మరి సౌదీ, ఇలాంటి దేశాల్లో కొంతనైనా ప్రభు భయం, ఆందోళనకరమేగా ఉంటూ ఉన్నారు. మా ప్రజలు అక్కడ ఉన్నారు నాయన. వారిని కాపాడు ప్రభా, రక్షించండి. యుద్ధాన్ని మీరు అనసమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృపను అనుగ్రహించండి ప్రభా. అటుగానే నాయన మా ప్రియులు భయపడుకున్నట్లు వారికి మీ ధైర్యం దయచేయండి ప్రభు. సహాయం దయచేయండి అయ్యా. తెచ్చిన కానుక మీ సేవలు వాడుకోండి. దశమ భాగాల రూపంగా, కృతజ్ఞతార్పణ రూపంగా ఇచ్చిన కానుకలు మీ సేవలో వాడుకోండి. అటుదిగానే ప్రభా మరి నాయన తింటున్న ఆహారంలో తెచ్చిన పిడికి బట్టి మీ కొందనాలు దీవించండి. మరి రేపు రాత్రి నుండి జరుగుతున్న మరి 40 రోజుల ప్రార్థన కూడికలు మిగులున్న రోజుల్లో మీరు మాకు సహాయం దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి, కాపాడండి, మేలుతో నింపండి. వారి అక్కర్లు తీర్చి సహాయపడమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ మీ చేతికి చెప్పుకుంటూ బయట ఉన్నవారు అయ్యాన లోపల ఉన్నవారు ప్రతి ఒక్కరి కుటుంబాలలో మేలు ఆశీర్వాదాలు దయచేసి మహిమనందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఎప్పుడును ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి, కాపాడి, దీవించి నడిపింప చేయును గాక, ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక, ఆమేన్.
వద్దులేండి ఆవిడ ఊరెళ్ళింది.